హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ డైరీస్. ఈరోజు ఈ వీడియోలో క్రిస్పీగా ఉండే సగ్గుబియ్యం వడియాలండి. ఈ వడియాల కోసం పెద్ద సగ్గుబియ్యం తీసుకున్నానండి ఒక గిన్నెతో. ఒక గిన్నెలో వేసుకొని వాటర్ వేసుకొని ఒకసారి వాష్ చేసుకొని ఇందులో సగ్గుబియ్యం మునిగేంత వరకు వాటర్ వేసుకొని 2 గంటల పాటు నానబెట్టుకోవాలండి. స్టవ్ మీద మందంగా ఉండే గిన్నె పెట్టుకుని ఒక గిన్నె సగ్గుబియ్యానికి నేను 4 గిన్నెలు వాటర్ వేసుకుని ఉప్పు సరిపడా కాకుండా తక్కువగానే వేసుకోవాలండి వడియాల్లో. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక 10 పచ్చిమిర్చి వేసుకొని ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. 2 గంటల పాటు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కదపకుండా పైనున్న వాటర్ అంతా వంచేసుకోవాలండి. వాటర్ మరుగుతుంది కదండి, ఇప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యం కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులోనే గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి పేస్టు, ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి, అడుగు పట్టకుండా. సగ్గుబియ్యాన్ని 2 గంటల పాటు నానబెట్టడం వల్ల తొందరగా ఉడికిపోతాయండి, వాటర్ కూడా తక్కువ పడుతుంది. సగ్గుబియ్యం నానబెట్టకుండా ఉడికించుకోవాలంటే 1 కప్పు సగ్గుబియ్యానికి 6 కప్పుల వాటర్ పడుతుందండి. ఇది ఉడకడానికి ఒక 25 నిమిషాల పాటు టైం పట్టిందండి. సగ్గుబియ్యం ఉడికి కొంచెం దగ్గర పడింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 10 నిమిషాల పాటు చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకుని వడియాలు పెట్టుకోవాలండి. వడియాలు పెట్టినప్పుడు మరొకసారి అంతా కలుపుకొని అప్పుడు పెట్టుకోవాలండి. సగ్గుబియ్యం అడుగున ఉండిపోతాయండి. సగ్గుబియ్యం వడియాలు క్లాత్ కన్నా కవర్ మీద అయితే అంటుకోకుండా వస్తాయండి. ఇలా గరిటెతో ప్రెస్ చేయడం వల్ల సగ్గుబియ్యం ఒకదాని మీద ఒకటి ఉండకుండా వడియం అంతా స్ప్రెడ్ అవుతాయండి. ఇలా అన్ని వడియాలు పెట్టుకున్న తర్వాత ఇవి ఒక్క రోజులోనే ఎండిపోతాయండి. రెండో రోజుకి చాలా ఈజీగా వచ్చేస్తున్నాయండి ఇవి. ఇలా అన్ని వడియాలు తీసిన తర్వాత ఒక రోజు ఎండలో పెట్టుకుని ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పైనే నిల్వ ఉంటాయండి. ఈ వడియాలు ఒకసారి ఫ్రై చేసి చూద్దామండి. చూసారు కదండి, వెంటనే వేగిపోతున్నాయి. ఇవి వేగడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి. అంతే అండి, ఎంతో క్రిస్పీగా ఉండే సగ్గుబియ్యం వడియాలు రెడీ.